అమెరికా, ఇజ్రాయెల్ తోటి ఇరాన్ యుద్ధం పౌల్ట్రీ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావం పడింది. కరోనా తర్వాత పౌల్ట్రీ రంగం కొంత లాభసాటిగా సాగుతుంది. గత 2 నెలల నుంచి కోడిగుడ్డు ధర రూ. 6 ఉండగా యుద్ధం మొదలుతోటి ప్రస్తుతం కోడిగుడ్డు ధర రూ. 3.50కు పడిపోయింది. దీంతో అటు ట్రేడింగ్ వ్యాపారులతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోడిగుడ్డు ధర సుమారు రూ. 5కు అమ్మితేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే రైతులు రోడ్డున పడే అవకాశం ఉంటుందని వ్యాపారులు, రైతులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని విదేశాలకు సరఫరా అయ్యే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇరాన్ యుద్ధము ఈరోజు సిద్దిపేటకు సంబంధించినటువంటి గుడ్ల వ్యాపారం మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత నెల అంటే జనవరి మాసం మొత్తం కూడా రూ. 6.70, రూ. 6.50 వరకు ఉంటే ఈరోజు ఈ మార్చి మొదటి నాటికి అది 3.5కు చేరుకుంది. అయితే మొత్తానికి గుడ్ల వ్యాపారంలో అటు రైతులు తర్వాత ట్రేడింగ్ చేసే వ్యాపారం అంతా కూడా పూర్తి నష్టాల్లో దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి గత కొంతకాలంగా ఈ గుడ్ల వ్యాపారం మీద అనేక రకాలుగా నష్టాలు చవిచూస్తున్నటువంటి ట్రేడింగ్ చేసినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మీరు ఇక్కడ నుంచి సిద్దిపేట జిల్లాకు సంబంధించి, మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్ని గుడ్లు సరఫరా చేస్తారు, ఎట్లా వ్యాపారం కొనసాగుతుంది? ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఒక 50 లక్షల గుడ్లు ప్రొడక్షన్ అవుతాయి డైలీ. ఈ 50 లక్షల్లో ఒక 10 లక్షలు హైదరాబాద్ సప్లై అవుతాయి. 40 లక్షలు ఎంపీ, యూపీ, మహారాష్ట్ర, అస్సాం వివిధ రాష్ట్రాలకు సప్లై అవుతాయి. అయితే జనవరి వరకు పర్లేదు, బాగానే ఉంది. 5-5.5 రేటు ఉండే, ఫార్మర్ కూడా గిట్టుబాటు ఉండే. ఇప్పుడు ఈ మార్చి 1 నుండి ఇప్పటి వరకు 3.5కు వచ్చేసింది రేటు. ఇటు ఫార్మర్స్ ఇబ్బందులో ఉన్నారు. ఫార్మర్స్కు రూ. 5 గిట్టుబాటు అవుతుంది వాళ్ళకు. ఈ సోయా అవి ధరలు పెరిగి వీటితోటి ఇబ్బంది, ఈ ఎండాకాలం కొద్దిగా ప్రొడక్షన్ డ్రాప్ అవి ఇబ్బంది. వాళ్ళకు ఫార్మర్కి రూ. 5 గిట్టుబాటు అవుతుంది. ఇవాళ ప్రజెంట్ రేటు 3.5. 10-15 రోజుల నుండి రూ. 5 నుండి నింపిన గుడ్లు ఇవాళ 3.5 వరకు ఎక్కడ గుడ్లు అక్కడే ఆగిపోయినాయి. అక్కడ షాపులలో ఆగిపోయినాయి, ఇక్కడ ఎక్స్పోర్ట్లో పంపినాయి, కంటైనర్లలో, షిప్పులలో ఆగిపోయినాయి. మొత్తం గుడ్లు ఆగిపోయేసరికి ఇక్కడ ట్రేడర్లు ఇబ్బందులో ఉన్నారు, ఫార్మర్లు మాత్రం చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఈ నష్టాలు భరించాలంటే, ఈ నష్టాలు కాకూడదు, రైతుకు కావచ్చు, తర్వాత ట్రేడింగ్ చేసే వాళ్ళకి నష్టాలు కాకూడదు అంటే మీరు తక్షణం ఏం చేయాలి ప్రభుత్వం? మీకు ప్రభుత్వం ఏం లేదు, ఏమైనా రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు మాదంటే వ్యాపారం, ఇవాళ నష్టం వస్తే రేపు ధర తగ్గించుకుంటాము. మా సరుకులు అయితే అక్కడ షిప్లల్లో, కంటైనర్లలో ఉన్నాయి. అవి అయితే కొద్దిగా ఇంకో 1 వీక్ 10 డేస్ అయితే ఏమన్నా సరుకు డ్యామేజ్ కావచ్చు. ఏమన్నా వారం లోపు అక్కడ వెళ్ళిపోతే ఏం కాదు. వారం దాటితే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఇక్కడికి ఒక 1 వీక్ 10 డేస్ అయింది, ఇంకొక 1 వీక్ 10 డేస్ ఉంటాయి. 15 రోజుల తర్వాత ఏమన్నా డ్యామేజ్ అవ్వచ్చు గుడ్లు. ఈ అప్ అండ్ డౌన్ రేట్ల కారణంగా యాజ్ ఏ ట్రేడింగ్ మీకు ఏ విధంగా నష్టం వాటిల్తుంది? మీకు ఈ రోజు నుంచి 1 వీక్ చేరే అవకాశం ఉంటుంది. ఒక వెహికల్ ఈడొక రేటు, తర్వాత అడిగి వెనక అదొక రేటు, అంటే ఈ విధమైన నష్టం ఏమైనా జరుగుతుంది? అసలు ఎట్లా మీకు లాభ నష్టం జరుగుతుంది? ఇప్పుడు మేము 15 రోజుల కింద 20 డేస్ కింద రూ. 5 ఉన్నాం. మేము రూ. 5 దిగదని మాకు ఒక ధీమా ఉండే. దిగదని చెప్పి రోజుకు 4, 5, 8, 10 లక్షల గుడ్లు లోన్ నింపులు పంపాము. అన్నీ చేరేసరికి ఒక గుడ్డుకు 50 పైసలు తేడా అవుతుంది. ఇవాళ 1వ డేట్ నాడు 4.5 నింపిన గుడ్డు ఇవాళ 3.5 అమ్మాల్సి వస్తుంది. అక్కడ పోయిన తర్వాత పార్టీలు వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, అమ్మట్లేదు. ఫామ్లలో గుడ్ల నిల్వలు అట్లే ఆగిపోయినాయి మొత్తం. అంటే ఇప్పుడు ట్రేడింగ్ అంతా ఆగి ఉన్నది. గత 15-20 రోజుల నుంచి వెళ్ళి స్టాక్స్ అనేటివి బాగా ఆగుతున్నాయి. డిసెంబర్లో చూసినటువంటి రేట్లు అనేటివి అందులో 50% డిడక్షన్ అయిపోయింది రేటు. రూ. 6.75 లోడింగ్ అయిన రేటు ఇవాళ రూ. 3.30 కూడా లోడింగ్ అవడం లేదు. ఫార్మర్కు చాలా వరకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి ఇవాళ రూ. 5 ఉన్నది, రూ. 3.50 కూడా కొనలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎగ్ మెయిన్గా ఏంటంటే నమ్మకల్లో అక్కడ స్టాంపింగ్ అయిన గుడ్లు, అక్కడ ఎక్స్పోర్ట్కు రెడీ అయిన గుడ్లు అక్కడ కంటైనర్లు ఆగడం వల్ల ఆ గుడ్లను అక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ మిగతా స్టేట్స్కు డైరెక్టు అక్కడ క్యాన్సిల్ అయిన గుడ్లు ఇక్కడికి పంపించేస్తారు తక్కువ రేటుకు. ఇక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఏదైతే ఉన్నది దాంతో అక్కడ ఉన్న తక్కువ రేటు రావడం వల్ల ఇక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ బాగా నష్టపోతుంది. వేరే స్టేట్ నుంచి రావడం వల్ల మెయిన్గా ఇక్కడ మేము అమ్మే రేటు కంటే కూడా తక్కువ రేటుకు వారు మాకు ఇక్కడ డెలివరీ ఇస్తారు. మ్యాక్సిమం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు దాటిపోయింది అది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి 15 రోజులైంది, కానీ ఆ ఎఫెక్ట్ అనేది మొదటి వారం పడలేదు, కానీ ఈ వారం బాగా పడ్డది ఎఫెక్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు కొంత యాక్షన్ తీసుకొని
ఇప్పుడు ఏవైతే కంటైనర్స్ పోతున్నాయి కదా అవి ఏందనంటే అక్కడ ఏందనంటే ప్రాబ్లమ్ సార్ట్ అయ్యేటట్టు చూసి ఈ గుడ్లు మొత్తం లిఫ్టింగ్ అయ్యేటట్టు చూస్తే మాకు సేల్ అయిపోతే కొత్త గుడ్లు ఇప్పుడు డైలీ ఏమవుతుందనంటే ప్రొడక్షన్ అనేది ఇవాళ కోడి గుడ్డు పెట్టిందంటే ఇవాళ పెడుతుంది రేపు పెడుతుంది ఎల్లుండి ఉంటుంది. పాత స్టాక్ అట్లే ఉంటే కొత్త స్టాక్ జరగడం కష్టమైపోతుంది. కాబట్టి అది మెయిన్గా మేజర్ ప్రాబ్లం అది అవుతుంది. ఇప్పుడు 10 లక్షల గుడ్లు ఇక్కడ ఈ ఏరియాలు ఉన్నాయంటే ఇది క్లియర్ చేయాలనే ప్రయత్నంలోనే ఉంటున్నాం. ఇంకొక 10 లక్షల గుడ్లు వచ్చేస్తున్నాయి. దాంతో 20 లక్షల గుడ్లు అయిపోతున్నాయి. దీన్ని ఈ మార్కెట్ని మేము ఏంటంటే బీట్ చేయలేకపోతున్నాం. యుద్ధం కారణంగా ఈ పూర్తి స్థాయి నష్టమైతే ఈ పౌల్ట్రీ వ్యాపారం మీద పడింది. అదేవిధంగా గుడ్ల వ్యాపారం మీద అయితే పూర్తి స్థాయిలో పడింది. ఇప్పటికే కోటాను కోట్ల గుడ్లు ఇప్పటికే ప్రొడక్షన్ మిగిలిపోయినది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడైతే యుద్ధాలు లేవో ఆ దేశాలకు సరఫరా అయ్యే విధంగా పోయే విధంగా వాటిని షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. గుడ్ల రైతులను అదేవిధంగా ట్రేడింగ్ వ్యాపారులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి అది సహాయం చేస్తే మేము బయటపడతామని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ సిద్దిపేట నుంచి.